వేదవ్యాస అకాడమీకి స్వాగతం. తెలంగాణలో ఇంజనీరింగ్ అడ్మిషన్ల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే ప్రభుత్వం రీసెంట్గా రిలీజ్ చేసిన కొత్త ఫీజుల వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఈ విశ్లేషణలో ఆ వివరాలన్నిటినీ మనం సింపుల్గా అర్థం చేసుకుందాం. సరే, ఈరోజు మనం ఏం కవర్ చేయబోతున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్, ప్రభుత్వం ఇచ్చిన కొత్త ఆర్డర్ ఏంటి, ఆ తర్వాత కొన్ని కీ స్టార్ట్స్, అంటే ఏ కాలేజీల్లో ఫీజులు పెరిగాయి, ఎక్కడ తగ్గాయి, టాప్ కాలేజీలేవి, ఇలాంటివి చూద్దాం. అన్నింటికన్నా ముఖ్యంగా స్టూడెంట్స్కి తెలియాల్సిన రూల్స్ ఏంటో డిస్కస్ చేసి చివర్లో ఒక ముఖ్యమైన ప్రశ్నతో ముగిద్దాం. రైట్. ముందుగా అఫీషియల్ అనౌన్స్మెంట్. తెలంగాణ ప్రభుత్వం మన టాఫార్సీ అంటే అడ్మిషన్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ ఇచ్చిన రికమెండేషన్స్ బేస్ చేసుకుని రాబోయే 3 ఏళ్లకు అంటే 2025 నుంచి 2028 బ్లాక్కి ఇంజనీరింగ్ ఫీజులను ఫైనల్ చేస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. సరే, మరి ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా ఈ కొత్త ఫీజుల వ్యవహారం ఎలా ఉంది? కొన్ని ముఖ్యమైన నంబర్లు చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. అన్నింటికన్నా ముందు హయ్యెస్ట్ ఫీజెంత? సంవత్సరానికి ఏకంగా 1,83,000 రూపాయలుగా ఫిక్స్ చేశారు. ఇది చాలా పెద్ద మొత్తం, సో గుర్తుంచుకోవాలి. మరి రెండో వైపు మినిమం ఫీజెంత అనుకుంటున్నారు? కేవలం 45,000 రూపాయలు. చాలామందికి ఇది అందుబాటులో ఉండే ఫీజని చెప్పొచ్చు. అయితే ఇక్కడొక చాలా ఇంట్రెస్టింగ్ విషయముంది. ఫీజులు పెరిగాయి అంటున్నారు కదా, కాని నిజానికే 63 కాలేజీల్లో ఫీజులు పెరిగాయి, 19 కాలేజీల్లో ఆశ్చర్యంగా ఫీజులు తగ్గాయి. ఇక మెజారిటీ అంటే 70 కాలేజీల్లో ఫీజులు అస్సలు మారలేదు, సేమ్ టు సేమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు అందరూ ఎదురుచూసే విషయం, ఏ కాలేజీలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి? ఆ టాప్ 10 లిస్ట్ ఏంటో చూసేద్దాం. చూశారు కదా, ఈ లిస్ట్లో సిబిఐటి 1,83,000 ఫీజుతో టాప్లో ఉంది. దాంతర్వాత వాసవి, ఎంజీఐటి, సివిఆర్ లాంటి కాలేజీలు కూడా 1,60,000 మార్కును దాటేశాయి. ఈ లిస్టుని ఒకసారి జాగ్రత్తగా గమనించండి. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక పెద్ద సర్ప్రైజ్ ఉంది. కొన్ని పాపులర్ కాలేజీల్లో ఫీజులు పెరగడం కాదు, నిజానికి తగ్గాయి. ఇది చాలామంది ఊహించని విషయం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ గురునానక్ ఇన్స్టిట్యూట్. ఇక్కడ ఫీజు ఏకంగా 43,000 రూపాయలు తగ్గింది. అంటే ఇప్పుడు వారి కొత్త ఫీజు 77,000 మాత్రమే. ఇది స్టూడెంట్స్కి నిజంగా పెద్ద రిలీఫ్. అలాగే నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో కూడా 45,000 రూపాయల భారీ తగ్గింపు కనిపించింది. ఇది కూడా చాలా ముఖ్యమైన మార్పు. సరే, ఈ నంబర్లన్నీ చూశాం గదా, ఇప్పుడు మనకు అంటే స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అత్యంత ముఖ్యమైన సెక్షన్కొచ్చాం. ప్రభుత్వం పెట్టిన కీ రూల్స్ ఏంటి? ప్రభుత్వం 4 చాలా క్లియర్ రూల్స్ పెట్టింది. 1. రీఫండ్. ఒకవేళ ఫీజు తగ్గితే మీరు కట్టిన ఎక్స్ట్రా డబ్బులు కాలేజీలో తిరిగిచ్చేయాలి. 2. ఫిక్స్డ్ ఫీ. అడ్మిషన్ అప్పుడు ఎంత ఫీజుందో 4 ఏళ్లు అంతే ఉంటుంది, మధ్యలో పెంచడానికి వీల్లేదు. 3. నో ఎక్స్ట్రా ఛార్జెస్. డొనేషన్లు లాంటివి ఏమీ అడగకూడదు. ఫైనల్గా పేమెంట్ ఆప్షన్స్. ఫీజును ఒకేసారి కట్టొచ్చు లేదా వాయిదాల్లో అయినా చెల్లించుకోవచ్చు. ఈ సమాచారం అంతా చూశాక మనం ఫైనల్గా ఏమర్థం చేసుకోవాలి? ఒక ముఖ్యమైన ఆలోచనతో ఈ అనాలిసిస్ని ముగిద్దాం. సో ఇప్పుడు మన ముందు ఒక పెద్ద ప్రశ్న ఉంది. ఒకవైపేమో 45,000 ఫీజు, మరోవైపు 1,80,000కు పైగా ఫీజులు. ఇలాంటి సిచ్యువేషన్లో ఒక కాలేజీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఆ కాలేజీ ఫీజుకి, అక్కడ దొరికే ఎడ్యుకేషన్ క్వాలిటీకి, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మధ్య సరైన బ్యాలెన్స్ని ఎలా చూసుకోవాలి? ఇదే మనం ఆలోచించాల్సిన అసలైన పాయింట్. ఈ ముఖ్యమైన విశ్లేషణను చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి కాంప్లెక్స్ టాపిక్స్ని సింపుల్గా అర్థం చేసుకోవడానికి వేదవ్యాస్ అకాడమీకి